హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రక్షాబంధన్ స్పెషల్ వీడియో అనేది మీ సిస్టర్ది మీది ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో. నన్ను నమ్మి అన్నయ్య అన్నావు, నిన్నదిలి నేను ఎక్కడికి వెళ్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ప్రాజెక్ట్ని, పార్టికల్స్ని అండ్ లిరికల్ వీడియోని, ఇవి 3 డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తానన్నాను కదా, వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, టాప్లో ఉన్న ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి. మీ ఫోన్లో ఉన్న ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్ మోడల్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. రక్షాబంధన్ ఆగస్ట్ 18th అని ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంచండి. ఇక్కడ ఉన్న బ్లాక్గా ఉన్న వాటిలో మీ ఫొటోస్ పెట్టాలి. పెడుతూ మాట్లాడతాను, కొన్ని విషయాలు చెప్తాను. ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఒక 1 by 1 ఫోటోలు సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న, ప్యాన్ అండ్ జూమ్ పైన క్లిక్ చేసి ఇండ్ పొజిషన్ పైన క్లిక్ చేశాను. ఇండ్ పైన ఇక్కడ క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా జూమ్ చేసి మిడిల్లోకి ఈక్వల్ బటన్ బ్యాక్ వచ్చేయండి. ఇదే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి. కావాలితే పెంచుకోండి, ఎక్కువైతే తగ్గించుకోండి. ఓకే, ఇలా చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఈ ఫోటోకి యానిమేషన్ ఇలా వస్తుంది. ఇంకొక ఫోటో మళ్ళీ రీప్లేసు, మీ ఫోటోల దగ్గరకు వెళ్ళండి. 1 by 1 చూపిస్తాను. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్యాన్ అండ్ జూమ్లో ఇండి పొజిషన్ సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. మిడిల్లోకి ఇలా జూమ్ చేసి ఈక్వల్ బటన్ బ్యాక్కి వచ్చేసేయండి. ఇంకొక ఫోటో రీప్లేసు, మళ్ళీ మీది ఇంకొక ఫోటో ప్యాన్ అండ్ జూము సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ ఇచ్చేసి ఇండ్ బటన్ పైన క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని ఇక్కడ జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇంకొక ఫోటో రీప్లేసు, మళ్ళీ మీ ఫోటోల దగ్గరకు వచ్చేసి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్యాన్ అండ్ జూమ్లో ఇండి పొజిషన్లో 2 ఫింగర్స్ పెట్టి ఇలా మిడిల్లోకి జూమ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఈక్వల్. ఇలా అన్ని ఫొటోస్ని నేను స్కిప్ చేయకుండా చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీకు అర్థం కాకుండా ఉంటుందేమో అని. సో ఇలా ఈ ఫోటో, దీన్ని కూడా ప్యాన్ అండ్ జూము 2 ఫింగర్స్ పెట్టి ఇంటి పొజిషన్లో జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకటి రీప్లేసు. ఇలా అన్ని ఫొటోస్ని 1 by 1 పెడుతూ మాట్లాడదాం. చాలామంది కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా. కైన్ మాస్టర్ ఎక్కడుందో మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను. మనకు ఒక టెలిగ్రామ్ ఉందని, అందులో దొరుకుతుందని. మీరు కూడా వెళ్ళండి, మీకు అక్కడ దొరుకుతుంది. చాలా బాగుంటుంది. నేను వాడుతున్నదే మీకు ఇచ్చాను, కొత్తది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఇదే అది. అండ్ ఒకసారి వెళ్ళిన తర్వాత పిన్ లిస్ట్లో చూడండి, మీకు దొరుకుతుంది. పిన్ లిస్ట్లో ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అన్ని ఫొటోస్ని పెడుతున్నాను. ఓకే, ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ ఎండ్ పొజిషన్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. గుర్తుంచుకోండి, ఎండ్ పొజిషన్లో ఈక్వల్. ఫోటోలు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. చాలా బాగుంది. లేయరు అండ్ మీడియా ఫస్ట్కి వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఏ ఫోల్డర్లో అయితే ఉందో అక్కడికి వెళ్ళి ఆ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. అండ్ ఈ వైట్ ఇమేజ్ చివరికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకు వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి ఈ వైట్ ఇమేజ్ చివరికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్లో లిరిక్స్, సెకండ్ పార్ట్లో మ్యూజిక్, ఇట్లా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఇలా ఫస్ట్కి వచ్చేసేసి లేయరు అండ్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న పార్టికల్స్ వీడియో ఏ ఫోల్డర్లోకి అయితే ఉందో అక్కడికి వెళ్ళండి. పార్టికల్స్ వీడియో వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేయాలి. ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. అయిపోయింది. ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసుకొని వెరిఫికేషన్ చేసుకోండి. చాలా బాగుంది. ఓకే, ఈ విధంగా అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేటు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.